హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్సెస్ 125 ఎఫ్ఐ కంప్లైంట్ అనమాట. ఏంటి, మీ బండి డిస్ప్లేలో కూడా ఇలాగే ఎఫ్ఐ అని చూపిస్తుందా? అయితే ఏం చేయాలో నేను చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఈ బైక్ కస్టమర్ అయితే మన ఫాలోవర్ అంట. మన వీడియోలు చూసి పెనుగొండ నుంచి అయితే మన దగ్గరికి వచ్చారు. సో మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసినట్లయితే F1 అని వస్తుంది. ఎఫ్ఐ తర్వాత చెక్ లైట్ కూడా వెలుగుతుంది. ఎఫ్ఐఎన్ రావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి, ఒకటని చెప్పలేము. ఏ వైర్ కట్ అయినా, ఏ సెన్సర్ పోయినా, ఏం షార్టేజ్ వచ్చినా, బ్యాటరీ వీక్ ఉన్నా, సెల్ఫ్ సరిగ్గా అవ్వకపోయినా, సెల్ఫ్ మోటార్ కంప్లైంట్ ఉన్నా సరే ఎఫ్ఐఎన్ చెక్ లైట్ రెండు వెలుగుతాయి అనమాట. ఎఫ్ఐ అనేది డేంజర్కి ఒక ఇండికేటర్ లాంటిది. సో ఎఫ్ఐ వస్తే మాత్రం కంపల్సరీ చూపించుకోండి. ఎవరన్నారు? పెనుగొండ కదా. నేను ఆ ఎఫ్ఐతో పాటు ఇంజిన్ సౌండ్స్ వస్తున్నాయి, అవి కూడా సరిపెడదామని ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. ఆర్పిఎం అడ్జస్ట్మెంట్ కూడా వేయమన్నారు. సో నేను థ్రోటల్ బాడీ క్లీనర్తో అన్నీ క్లీన్ చేసి ప్రతి సెన్సార్ అయితే నేను బిగించాను. సో ఇప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి. మీరు డిస్ప్లేలో చూసినట్లయితే మనకి ఎఫ్ఐ ఇండికేషన్ అనేది ఆగింది. తర్వాత మనకి చెక్ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. మరి ఇంకెందుకు లేట్, అర్జెంట్గా ఈ రీల్ని మీ యాక్సెస్ ఫ్రెండ్కి అయితే షేర్ చేసేయండి. తర్వాత మాట్లాడుకుందాం. నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, కాంటాక్ట్ అయిపోండి. ఓకేనా?